అంటే ఇటీవల కాలంలో అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏపీలో పనిచేస్తున్న పరిస్థితి. కలిసే చంద్రబాబును చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఆ! జనసేన ఇద్దరం కలిసే పనిచేద్దాం, కలిసే పోటీ చేద్దాం అని చెప్పేసి కూడా అనౌన్స్ చేసిన నేపథ్యం. కానీ నిన్న లేటెస్ట్‌గా చంద్రబాబు పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేసిండు. దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు ఆయన ఫుల్ టైమ్‌గా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. రాజకీయాలు చేస్తున్న వ్యక్తి కూడా కాదండి. ఆ! ఆయనకి ఓ పక్క సినిమాలున్నాయి. ఓ పక్క ఇక్కడ ముఖ్యమంత్రి సీటు మీద ఆశ ఉంది. హ్మ్. అక్కడ సినిమాల మీద కూడా ఆశ ఉంది. ఆ! ప్రతిరోజు 4, 5 కోట్ల రూపాయలు వస్తదని ఆయనే చెప్పాడు. ఆ! నిజమే అయ్యుండొచ్చు. నేనేం కాదంటలేదు. హ్మ్. కాబట్టి అటు కొంత, ఇటు కొంత చేసుకుంటూ వస్తున్నాడు. దాంతో ప్రజలేమో పూర్తిగా ఇప్పుడు గతంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే 5 సంవత్సరాల తర్వాతే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి మీద ప్రజలకి ముఖం మొత్తిందండి. హ్మ్. ఆయనకి ఇక మార్పు కోరుకున్నారు 5 ఏళ్లప్పుడు. కానీ ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏ అవకాశం లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత యూనిటీగా లేదు. ఒక మాటకు రాలేదు. రకరకాల ఢిల్లీ చుట్టూతా తిరుగుతున్నారు ముఖ్యమంత్రి పదవుల కోసం. వీళ్ళకిస్తే ఇంకా రాష్ట్రం కంపు అయిపోద్ది. ఉండదేదో అప్పుడుకున్న డ్రైవరే బెటర్ కేసీఆర్ గారిని ఇంకొక 5 ఏళ్ళు కూడా ఇచ్చారు. 5 ఏళ్ళు ఇచ్చినా కూడా ఆయన ప్రవర్తనలో కూడా మార్పు రాలా. మొదట 5 ఏళ్ళు ఎలా పరిపాలించాడో రెండో టర్మ్‌లో కూడా అదే ఇంకా ఇంకా గాఢంగా పెరిగినాయి ఇంకా ఈ అవలక్షణాలు. ఇక ప్రజలను పట్టించుకునే పని ఉంటే ప్యాలెస్ లేకపోతే ఫామ్ హౌస్ అన్న తీరుకెళ్ళిపోయింది. తర్వాత ప్రజలను కలిసేది ఏమంటే జరుగుతుంది కదా పరిపాలన అని. వాళ్ళే చెప్పే తీరుకొచ్చారు. రోజువారీ జరగాల్సింది జరుగుతుంది. మీ రేషన్ మీకు వస్తుంది కదా. సీఎం ఎక్కడుంటే మీకెందుకు, ఎక్కడ పడుకుంటే మీకెందుకు, ఎక్కడ లేస్తే మీకెందుకు అని తీరుకొచ్చారు. అప్పటికి వీళ్ళకి కొంత జ్ఞానోదయం కలిగి వీళ్ళు యునైట్ అయ్యారు. ఇప్పుడు అట్లాగే ఇక్కడ తెలుగుదేశం తరఫున వాళ్ళు రెడీ అయ్యారు. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత బలం ఏంటనేది ఆయన అంచనా వేసుకోవాలి. గతంలో 2 పోటీ చేసినప్పుడు కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఇప్పుడు ఆయనకు వస్తున్న జనాలకి పడుతున్న ఓట్లకి ఎక్కడ పొంతన కుదరట్లేదు. అది ఆయన ఆచరణాత్మకంగా గమనించాలి. ఇప్పుడు ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒక చిన్న ఇప్పుడు 10 మంది వ్యక్తులు బలమైన వాళ్ళందరూ కలిసి వెళ్తున్నప్పుడు ఆఖరి బిడ్డను కూడా చేయబట్టుకుని తీసుకెళ్తారు కదండి. కష్టం నష్టం వచ్చినప్పుడు ఈ బిడ్డను ఇక్కడ వదిలి వెళ్ళరు కదా. అట్లా నువ్వు ఆ జాయింట్ ఫ్యామిలీలో ఒక మైనర్ మెంబర్గా ఉన్నావు. మైనర్ మెంబర్గా ఉన్నప్పుడు మేజర్లు అందరూ ఏ నిర్ణయం చేస్తే వెళ్తే నువ్వు పెరుగుతావు. మళ్ళీ నీ షేప్ పెరుగుతుంది అక్కడ. కానీ ఇప్పుడే నేను మా పెద్దాళ్ళతో నేను ఏకీపించను, నేను వేరేగా పెట్టుకుంటాను అంటే రానన్నప్పుడు కలిసి రాని బిడ్డని ఉమ్మడి కుటుంబం కూడా వదిలేయాల్సి వస్తుంది. వదిలితే ఏం పరిస్థితి వస్తుంది? మొన్న ఆయన్ని వైజాగ్లో పోలీసులు హోటల్ రూమ్లో ముట్టడిస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఉన్న బలం ఎంత? వాళ్ళు ఏమైనా చేయగలిగారా? వ్యూహం ఉందా? ఇప్పుడు టీడీపీ లాంటి దానికంటే వాళ్ళకు ఒక బలమైన న్యాయ బృందం ఉంది. ఇక్కడ చిన్న ఇష్యూ జరిగితే సుప్రీంకోర్టులో వెంటనే పిటిషన్ మూవ్ చేయగలరు. అంత అర్ధరాత్రి జరిగితే హౌస్ పిటిషన్ మూవ్ చేయగలరు. చెప్తున్నా, ఒక్కోసారి పరిస్థితులు అనేవి అగ్ని ప్రమాదాలు చెప్పి జరగవు కదండి. ఏ క్షణంలో జరిగినా ఫైర్ ఇంజిన్ రాగలిగేటట్టు ఉండాలి. మేము మర్నాడు వస్తాము, మేము పైపులు చుట్టుకుంటున్నాము, లేకపోతే పైపులకు ఆర్డర్ ఇచ్చాము అన్నట్టు ఉండదు. ఎనీ టైం ఫైట్ చేసే పరిస్థితి ఉండాలి. ఆ రోజున ఆయన ఒక చిన్న పిల్లాడిలాగా విజయవాడలో చంద్రబాబు గారు వస్తే వెళ్ళి కావుగిలిస్తున్నంత పని చేశాడు. వైజాగ్ నుంచి వచ్చి అన్న పెద్దాడు నువ్వు అని, ఇక నీ అమ్మటైనా ఉంటాను నేను. తర్వాత జైల్లో చూసి అన్న నా హృదయం కరిగిపోయింది, ఉదయం చెదిరిపోయింది, ఇక నీకు నేను బేషరతుగా మనం కలిసి ఉందాం అంటాడు. మళ్ళీ కాసేపటికి వచ్చి 100 షరతులు పెడుతున్నాడు. ఈ 100 షరతులు మీట్ అవటం ఎవరికి సాధ్యం అవుతుంది? కానీ ఒక అనుకూలం కాని పరిస్థితుల్లో ఇక వాళ్ళే వెళ్ళి తేల్చుకుంటారు. కథన రంగంలో సవరేవో ఓడిపోతారు. ఇన్నిసార్లు ఓడిపోగా లేదు, ఇప్పుడు వచ్చే కొత్త ఓటమి ఉంది. దానికి ప్రభావం ఒక పార్టీగా ఎన్టీఆర్ వేసిన పునాదులు, అది బీసీ వర్గాల కోసం పేద ప్రజల కోసం వేసిన పార్టీ. అది ఇప్పుడు ఇందిరాగాంధీ లాగానే అది ఎన్టీఆర్ అనేది పేదల హృదయాల్లో గుడి కట్టుకుని కూర్చున్నాడు ఆయన. ఇవాళ ఇంకొక 5 ఏళ్ళు ఓడిపోయినా కూడా మళ్ళీ వచ్చే వాళ్ళకి పెద్దలు చెబుతారు, ఒరే ఎన్టీ రామారావు అని ఉండేవాడు, ఇట్ట పార్టీ పెట్టాడు, మనకు ఆ రోజు ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు, తపన పడేవాడు అని. ఆ పార్టీ పునాదులు ఎక్కడికి పోవండి. దుంప ఉంది. సపోజ్ ఎండాకాలం వచ్చినప్పుడు మొక్క మొలవలేకపోవచ్చు, వర్షం పడంగానే దుంప మళ్ళీ పునర్జీవనం అయ్యి అరటి దుంప పిలకలేస్తుంది కదండి. అట్లా ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే 3వ వంతు అడుగుతాను, లేకపోతే సగం 2.5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను అని అనుకోవటం ఆలోచన పరంగానే బాగానే ఉంటుంది. కానీ ప్రజల్లోకి వెళ్ళి మనం అంత బలం చూపించుకుంటామా లేదా? రాజకీయం అనేది సుదీర్ఘకాలం చేసే ప్రయాణం తప్ప ఎప్పటికప్పుడు గబాలన చెట్టేయంగానే కాయ కాయేసేయాలని కోరుకోవద్దు ఎవరు కూడా.
ఇప్పుడు వాళ్ళ అన్నయ్య గారు కూడా ఇంతకన్నా పవర్ఫుల్గా ఉన్న మనిషి పిఆర్పి ఇంతకన్నా ఎక్కువ స్థానాలు గెలిచి ఆఖరికి కాంగ్రెస్లో విలీనం చేయాల్సి వచ్చింది. రాజకీయం అనేది సుదీర్ఘమైన గేమ్. కాంగ్రెస్ కూడా అనేక సార్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అయినా కూడా మళ్ళీ పార్టీ ఇవాళకి కూడా మళ్ళీ చిగురిస్తుంది అంటే దాంట్లో ఒక పవర్ ఉన్నట్టే కదా. ఇప్పుడు దుంప అనేది ముదిరి ఉంటే పర్వాలేదండి. అట్లాగే ఇవాళ ఈయన చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ఎక్స్ కాంగ్రెస్ మినిస్టర్ కానీ గుర్తింపు కానీ పిఆర్పి ప్రెసిడెంట్గా ఎవరన్నా చెప్తున్నారా? చెప్పారు. అది చివరిగా నువ్వు ఏ పార్టీలో పెద్ద పార్టీలో ఉన్నావో అదే నీకు గుర్తింపు ఉంటుంది. అట్లాగే నువ్వు టీడీపీతో ఉన్నప్పుడు నీకు తెలియదు నీకు ఎంత రక్షణ ఉందో. నువ్వు ఒంటరిగా వెళ్ళినప్పుడు, ఇప్పుడు మేకపిల్ల వెళ్ళినప్పుడు పులి దాడి చేయటం చాలా ఈజీ. అదే 10 మేకలు ఉండి కొమ్ములు ఉన్నాయి అనుకోండి, అది ఒక్కోసారి కుమ్మితే నాకు గుచ్చుకుంటుందన్న భయానికి మేకపిల్ల జోలికి కూడా రాలేదు. మేకల మంద దగ్గరికి కూడా పులి రాదు. పులి 100 లెక్కలు వేసుకుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ కావాలని అంటే తెగతెంపులు చేసుకోవడం కోసమే అటు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కోసమే ఈ వ్యాఖ్యలు చేశాడని అనుకోవచ్చా? అయి ఉండొచ్చు. ఎట్లా అంటే ఇక ఆయన బీజేపీతో అనుబంధాన్ని అయితే తెంచుకోడండి. ఎందుకంటే అది కేంద్రంలో ఉన్న అధికార పార్టీ. ఆయనకి చాలా గొప్ప మద్దతు ఇస్తుంది. ఒక దత్తపుత్రుడు అంటే ఒక అంత పూర్వకంగా చూస్తున్నాడు. పక్కన ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక చిన్న పార్టీ అధ్యక్షుడిని హెలికాప్టర్లో పక్కన కూర్చోబెట్టుకెళ్తున్నాడంటే, లేకపోతే వేదికల మీద పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడంటే అది చిన్న విషయం కాదు. ఆయన ఎందుకు చేస్తున్నాడంటే ఈయనకి అంత పరిపక్వత లేదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఫేవర్ చేస్తేనే ఆయన పొంగిపోయిన ఆమెట ఉంటాడు. ఉపయోగపడితే పడతాడు, పడకపోతే పడిపోతాడు. కానీ ఉండటం మంచిది. ఇప్పుడు తురుపు ముక్కలాగా వాడుకుందాం అన్నట్టు పెట్టుకున్నారండి. ఇప్పుడు ఆయన కనుక ఇప్పుడు తెలుగుదేశం నుంచి నేను వెళ్ళిపోతానంటే ఆపేవాళ్ళు ఎవరు ఉండరు కదండి. ఆయన మేజర్, ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆయన ఏ నిర్ణయం తీసుకోవచ్చు, దాని యొక్క ఫలితాలు కూడా ఆయనే చూస్తాడు. కాబట్టి మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేయటానికి లేదు. నీకన్నా ఇప్పుడు ఇది ఒక నావ, పర్వాలేదు. తెలుగుదేశం ఒక నావ అండి, అదొక ప్రాంతీయ పార్టీ. బీజేపీ ఇప్పుడు ఒక ఓడ. కానీ రేపు ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు ఓడ బండి అవుతుందా, బండి ఓడ అవుతుందో చెప్పలేము. అక్కడ కాంగ్రెస్ రేపు వచ్చింది అనుకోండి, బీజేపీ ఒకప్పుడు ఓడ, ఇవాళ బండే. అంతే కదా. ఒక్కసారి పవర్ మారేటప్పటికి ఇప్పుడు ఒక 50 రోజుల క్రితం కేసీఆర్ గారి వాల్యూ ఏంటి, ఇవాళ కేసీఆర్ గారి వాల్యూ ఏంటి? సేమ్ సార్. అంటే ఇప్పుడు ఏపీలో పొత్తులు ఎలా ఉండబోతాయి అంటే షర్మిల ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుంటే పొత్తులు ఎలా ఉండబోతాయి? పొత్తులు ఇవాళ మనం ఏం ఊహించలేమండి. ఇప్పుడు ఈ వచ్చింది కదా షర్మిల్ గారు ఇంకా పూర్తి అసెప్ట్ అయిన పూర్తిగా అవలా, చాలా లిక్విడ్ స్టేజ్లో ఉంది ఆమె ఎంట్రీ. ఆమె ఇంకా కొంత ముందుకు ప్రయాణం చేసిన తర్వాత క్లియర్ లైన్స్ ఏర్పడతాయి. అసలు ఆమె బలం ఏంటో ఆమె ఎసర్టైన్ చేసుకుని నేను ఇక్కడ ఈయనతో ఢీ కొట్టగలుగుతానా, లేకపోతే నాకు ఇంకా ఏమన్నా మద్దతు కావాలా అనేది. అప్పుడు మద్దతు కావాలి అన్నప్పుడు ఆయన్ని పడగొట్టాలనే విషయంలో రెండో అభిప్రాయం ఆమెకు లేదు. కాబట్టి ఎవరితో అయినా కలుస్తుంది అక్కడ. అది ఆ బలం ఉండాలి ఎవరనేది ఆలోచించుకుంటుంది. అది ఒక విషయంలో స్పష్టత అయితే ఉంది. అన్నా లేదు ఏం లేదు, జగన్ రెడ్డి మాత్రమే. తర్వాత ఇతను రాజశేఖర రెడ్డికి వారసుడిగా ఏ ఒక్క పని కూడా చేయలేదు. ఇంకా రాజశేఖర్కి చేసింది ఈయన అప్రదిష్టే, కుటుంబానికి అప్రదిష్ట, కుటుంబాన్ని నిలువునా చీల్చేశాడు. తర్వాత కొన్ని కుటుంబంలో జరిగిన దురాఘాతాలకు కూడా ఈయన బాధ్యుడు. ఇవన్నీ ఆమెకు స్పష్టత ఉంది. కాబట్టి ఎవరి మద్దతు అయినా తీసుకోవచ్చు. ఆమె ఆ సమయానికి ఆ రాష్ట్రంలో బాగా బలంగా ఉన్న ఏ పార్టీ మద్దతు అయినా ఆమె తీసుకుంటుంది.